తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ తిరుపతి సమీపంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ పేరుతో జరగనున్న సభకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించేందుకు ఎన్డీఏ పక్షాలు సిద్దమయ్యాయి. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో చంద్రగిరి నియోజకవర్గం దామినేడు సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు, యువతకు ఉద్యోగావకాశాలు, మహిళా సాధికారతకు చేపడుతున్న చర్యల్ని తెలియజేయనున్నారు. ప్రభుత్వ విజయాలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరు, రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా చేపట్టిన కార్యక్రమాల్ని సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. తిరుపతి జిల్లా పోలీసు శాఖ సభ కోసం భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రముఖులు, అత్యంత ప్రముఖులు, సాధారణ ప్రజల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ సౌకర్యాలతో పాటు భద్రత, ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దాదాపు 800 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుపతిలో విజయోత్సవ సభను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైందన్న ఆయన ఏపీని ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి విషయాలు, అలాగే ఏదైతే ప్రామిసెస్ చేశామో అన్ని కూడా క్షేత్ర స్థాయిలో అమలు జరిగినటువంటి తీరు కూడా ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటాం. తిరుపతిలో 19 తర్వాత ఈ రాష్ట్రం తిరోగమనం పడింది. 30 సంవత్సరాలు వెనకెళ్లిపోయిన పరిస్థితి. దాన్ని మళ్ళా 2024లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా విఘ్నతతో, ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని అఖండ విజయం ఇచ్చారు. వారి నమ్మకం వమ్ము కాకుండా ఏదైతే మాట ఇచ్చామో సూపర్ 6 అన్నామో, అలాగే అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే పెట్టిన 5 సంతకాలు కూడా అద్భుతంగా క్షేత్రస్థాయిలో అమలు చేశాం. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన దాదాపు 30,000 మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలిరానున్న వేళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూటమి నాయకులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ సభ నాయుడుపేట, పూతలపట్టు జాతీయ రహదారి సమీపంలో జరగనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.